ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మీరు ఒకవేళ ఆర్థికపరమైన సమస్యల్లో, అప్పుల్లో, ఇబ్బందుల్లో, బంధకాల్లో ఉన్నట్లయితే ఆర్థికపరమైన విజయం సాధించాలి అంటే బైబిల్ ఇచ్చేటువంటి 3 గోల్డెన్ రూల్స్ మీ మధ్యకి తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను. బైబిల్ ఇచ్చే 3 గోల్డెన్ రూల్స్ ఏంటి అని మనం చూసినట్లయితే, నెంబర్ 1 నమ్మకత్వం, నెంబర్ 2 దూరదృష్టి, నెంబర్ 3 కృతజ్ఞత. హల్లెలూయా. అర్థమైందా? నెంబర్ 1 నమ్మకత్వం, దూరదృష్టి, కృతజ్ఞత. ఈ 3 కూడా గోల్డెన్ రూల్స్ అన్నమాట. ఆర్థికపరమైనటువంటి విజయం సాధించడానికి బైబిల్ ఇచ్చేటువంటి ఈ యొక్క 3 చాలా అద్భుతమైనటువంటి విషయాలు అని చెప్పి ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఇవి ఎప్పుడైతే మనం పాటిస్తామో దేవుని సన్నిధిలో అద్భుతమైనటువంటి విజయాలను మనం పొందుకోగలుగుతాము. హల్లెలూయా. నిన్నటి కాల సమయంలో కూడా మరి చక్కటి 4 సూత్రాలు మనం నేర్చుకుంటూ వచ్చినాం. మరి ఆర్థికపరమైన జీవితానికి 4 బైబిల్ సూత్రాలు అని చెప్పి నిన్న లాస్ట్ మెసేజ్లో చెప్పడం జరిగింది. దాన్ని మీరు వింటే బలపడతారు. నెంబర్ 1 సంపాదన, నెంబర్ 2 పొదుపు, నెంబర్ 3 ఖర్చు, నెంబర్ 3 ఇవ్వటం. దీన్ని ఇంగ్లీష్లో అయితే చాలా బాగున్నది. ఏమని ఉన్నదంటే ఎర్నింగ్, సేవింగ్, స్పెండింగ్, గివింగ్. ఎర్నింగ్, సేవింగ్, స్పెండింగ్, గివింగ్. ఈ 4 కూడా చాలా అద్భుతమైనటువంటివి. సో దాన్ని నేను వివరించాను. మరి ఈరోజు ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం. చాలా అద్భుతమైన విషయాలు మనం నేర్చుకుందాం. ఆర్థికపరమైన విజయం సాధించడానికి బైబిల్ ఇచ్చేటువంటి 3 గోల్డెన్ రూల్స్ ఏంటి అని మనం చూసినట్లయితే, నెంబర్ 1 నమ్మకత్వం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకాసు సువార్త 16వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే అక్కడ నమ్మకత్వం అంటే ఇంగ్లీష్లో ఇంటిగ్రిటీ అంటారనమాట. నమ్మకత్వం. తక్కువ డబ్బు ఉన్నప్పుడే మరి నమ్మకంగా ఉంటే భవిష్యత్తులో దేవుడు ఎక్కువ డబ్బును, బాధ్యతను అప్పగిస్తాడు. ఈ యొక్క విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే లూకాసు సువార్త 16వ అధ్యాయం 10వ వచనంలో దేవుని యొక్క వాక్యము మనకి ఏమి సెలవిస్తుందో ఒకసారి చూద్దాం. లూకాసు సువార్త 16వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుని ముందుకు వెళ్దాం. దేవుని వాక్యం అక్కడ ఏమని సెలవిస్తున్నదంటే, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండు. మనకి ఫస్ట్ పార్ట్ తీసుకుంటే కొంచెంలో నమ్మకం ఉండడం నేర్చుకోవాలి, చిన్న విషయాల్లో నమ్మకం ఉండడం నేర్చుకోవాలి, చిన్న పరిచయాలు నమ్మకం ఉండడం నేర్చుకోవాలి, చిన్న అవకాశంలో నమ్మకం ఉండడం నేర్చుకోవాలి. ఇక్కడే ఫెయిల్ అయిపోతారు చాలామంది. చిన్న చిన్న విషయాల్లోనే నమ్మకత్వాన్ని కోల్పోతుంటుంటారు. అది దేవుని యొక్క ఉద్దేశం కాదు, దేవుని చిత్తం అసలే కాదనమాట. ఎందుకంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఇస్తాడు. వింటున్నారా? నీవు మెండుగా దీవించబడాలనుకుంటావు, కానీ నమ్మకత్వాన్ని కనపరచు. ఎంత నమ్మకం ఉంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వస్తాయంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వస్తాయంట. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, యేసయ్య నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయడానికి గొప్ప ప్రణాళికలు ఆయన సిద్ధం చేసి ఉంచాడు. కానీ నువ్వు నమ్మకత్వాన్ని కనపరచాలి. గోల్డెన్ రూల్స్లో మొట్టమొదటి రూల్ ఏంటి తెలుసా? నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. కాబట్టి మిక్కిలి కొంచెంలో నమ్మకం ఉండేటువంటి వాడు. బైబిల్ ఇచ్చే 3 గోల్డెన్ రూల్స్లో నెంబర్ 1 రూల్ ఏంటంటే నమ్మకత్వం. కాబట్టి ఈ రోజున భార్యాభర్తల నమ్మకాలు లేవు, ఒకరి పట్ల ఒకరి నమ్మకాలు లేవు, కోల్పోతూ ఉన్నారు. కానీ నమ్మకమైన వానికి మాత్రమే దీవెనలు మెండుగా ఉంటాయంటండి. కాబట్టి నువ్వు ఈ రోజు నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, తక్కువ డబ్బులో, చిన్న జీతంలో, చిన్న పనిలో, చిన్న విషయంలో నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను పెద్ద వాటి మీద నియమిస్తాడు, గొప్ప వాటి మీద నియమిస్తాడు, నిన్ను గొప్పవానిగా చేస్తాడు. ఎప్పుడు చిన్న విషయాల్లో నమ్మకం లేకపోతే గొప్ప వాటిలో నేను ఎలా నమ్మకంగా చేస్తాడు దేవుడు? చిన్న విషయాల్లో నీలో నమ్మకత్వం లేనప్పుడు గొప్ప విషయాల్లో దేవుడు నీ జీవితంలో ఎటువంటి నమ్మకత్వాన్ని ఉంచగలుగుతాడు? కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయాలని చెప్పి ఆశపడుతున్నాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు. కానీ నమ్మకత్వం లేదు. దేవుని సంధికి రావడంలో నమ్మకత్వం లేదు. దేవుడు ఇచ్చినటువంటి జాబ్ను బట్టి దేవుని మహింపరచడంలో నమ్మకత్వం లేదు. కొంచెంలో నమ్మకం ఉండు,
నీకు ఇచ్చిన చిన్న జాబులో, చిన్న పనిలో, చిన్న విషయంలో నమ్మకంగా ఉండండి. ఇప్పుడు మనకు 10,000 జీతం, అందులో దశమ భాగం తీయాలంటే 1,000 రూపాయలు చాలా చిన్న విషయం. కానీ అదే ₹1,00,000 జీతం వచ్చినప్పుడు నీ జీతం అంతే దశమ భాగం తీయలేదు. ఎక్కడ చూసారా, మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. చిన్న విషయంలో నమ్మకత్వం లేనప్పుడు పెద్ద విషయంలో నమ్మకత్వంగా ఉండలేము. చిన్న వాటిలో నమ్మకంగా ఉన్నప్పుడే పెద్ద వాటిలో మనం స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా. నువ్వు చేసినటువంటి జాబ్లో నార్మల్గా మంచిగా నమ్మకంగా చేస్తేనే టీమ్ లీడర్ అవుతావు. అందులో నమ్మకం ఉంటే వేరే లెవెల్ వెళ్తావు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నెక్స్ట్ రెండోది మనం చూసినట్లయితే దూరదృష్టి. రాబోయే రోజులను ముందే ఊహించి జ్ఞానంతో ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. అందుకే సోమరి సీమల యొద్దకెళ్ళు జ్ఞానం నేర్చుకో. అవి ఏం చేస్తాయంటండి, వర్షాకాలంలో శ్రమ వస్తుందని వేసవి కాలంలోనే ఆహారం కూర్చిపెట్టుకుని ఉంటాయి. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో పాఠాలు నేర్చుకోవడానికి సీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు దేవుడు. కరువు సమస్య నీకు రాకూడదు, ఇబ్బంది నీకు రాకూడదు అంటే ముందే సమస్య వచ్చినప్పుడు కాదు, రోగం వచ్చినప్పుడు కాదు, ఇబ్బంది వచ్చినప్పుడు కాదు. చూడండి, యోసేపు జీవితంలో చూసినట్లయితే 7 సంవత్సరాల కరువు ప్రపంచం అంతా తాండవించబోతుంది అన్నప్పుడు దేవుడు చూడండి నీకు రాబోయే సమస్యకు సొల్యూషన్ ముందే ఇస్తాడో. సమస్య కంటే పరిష్కారం ముందు ఉంటుంది కదా. 7 సంవత్సరాల సమృద్ధి అయిన పంట ముందు పండిందా, కరువు ముందు వచ్చిందా? ఇదే గమనించాలి మీరంతా కూడా. నోవాహు జలప్రళయం కంటే ముందు 120 సంవత్సరాల సువార్త ప్రకటించబడింది. 120 సంవత్సరాలు దేవుడు చక్కటి సువార్తను అందించాడు, మంచి వార్తను అందించాడు, మంచి ముందు చేశాడు. అలాగే ఇక్కడ నోవాహు టైంలో చూస్తాం మనం. యోసేపు టైంలో చూసినట్లయితే సమస్య వస్తుంది, 7 సంవత్సరాల కరువు, 7 సంవత్సరాల బాధ. కానీ 7 సంవత్సరాలకు సరిపడా ఆహారం దేవుడు ముందే ఇచ్చాడు. రాబోయే నీ సమస్యకు పరిష్కారం ముందే ఇచ్చాడు. నీ జీవితంలో ఎదురే ప్రతి సమస్యను ఎదుర్కొనే సామర్థ్యం దేవుడు ముందే ఇచ్చాడు నీకు. ఈ సత్యం తెలియకే చాలామంది సమస్యలు ఇరుక్కుపోతున్నారు, సమస్యను జయించలేకపోతున్నారు, సమస్య నుంచి బయటపడలేకపోతున్నారు. ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న సమస్యకు సొల్యూషన్ దేవుడే ముందు ఇచ్చాడు. ఆమేన్. అందుకనే నేను ఒకసారి ఒక మెసేజ్ చెప్పాను, సమస్య ముందా పరిష్కారం ముందా? ఖచ్చితంగా పరిష్కారం ముందు. సమస్య వెనకాల 7 సంవత్సరాల సమృద్ధైన పంటను దేవుడు ఇచ్చాక 7 సంవత్సరాల సమృద్ధైన పంట పండిన తర్వాత మాత్రమే కరువు వచ్చింది. పంట ముందు, సమృద్ధి ముందు, ఆశీర్వాదం ముందు, అభివృద్ధి ముందు, ఆనందం ముందు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కానీ చాలామంది అక్కడ నమ్మకత్వంగా ఉండలేకపోతున్నారు. ఆనందంగా ఉన్నప్పుడు నమ్మకత్వంగా ఉండు. యేసు అదే చేశాడు. సమృద్ధి వచ్చినప్పుడు నమ్మకత్వంగా దాన్ని దాచిపెట్టాడు. సమృద్ధి వచ్చినప్పుడు సేవ్ చేశాడు, చీమల వల్లే ప్రవర్తించాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గమనించవలసిన విషయం ఏంటంటే, నీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు గందరగోళం అవటం కాదు. ఆ సమస్య కంటే ముందే దేవుడు నీకు పరిష్కారాన్ని ఇచ్చాడు. ఐగుప్తు దేశంలో మరి 7 సంవత్సరాల సమృద్ధి అయినటువంటి పంట ముందొచ్చింది, తర్వాత సమస్య వచ్చింది, తర్వాత కరువు వచ్చింది. హల్లెలూయా. వింటున్నారా? ముందు ఆశీర్వాదం, ముందు అభివృద్ధి, ముందు అన్నీ ఆశీర్వదించాడు దేవుడు. మొట్టమొదటి మనిషిని ఆశీర్వదించాడు. శ్రమ లేదు వాళ్ళకి, అంత అభివృద్ధి, ఆశీర్వాదం, అద్భుతం. మనిషి ఆ అద్భుతంలో జీవించలేకపోయాడు, మనిషి ఆనందంలో కొనసాగలేకపోయాడు. సైతాన్ గడి మాట విని కోల్పోయాడు. అది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. విజన్, దూరదృష్టి, ప్లానింగ్. కాబట్టి ఈరోజు నీ జీవితం బాగుంది, 3 పువ్వులు 6 కాయలు, ఆనందం, సంతోషం. ఎస్, మంచి జీవితం, మంచి జీతం, మంచి లైఫ్. అప్పుడే నువ్వు సేవింగ్ చేసుకోవాలి, అప్పుడే నువ్వు దాచుకోవాలి. కానీ అన్ని మంచిగా ఉన్నాయి కాబట్టి ఏం చేస్తావు? బంధువులు ఎక్కువే, స్నేహితులు ఎక్కువే, పార్టీలు ఎక్కువే, ఖర్చులు ఎక్కువే, దానాలు ఎక్కువే, ధర్మాలు ఎక్కువే. ఓకే, కానీ జాగ్రత్త, ముందు దృష్టి కలిగి ఉండాలి, విజన్ కలిగి ఉండాలి, దూరదృష్టి కలిగి ఉండాలి. రాబోయే రోజులు ముందే ఊహించి జ్ఞానంతో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఆమేన్. చీమలాగా, చీమ నేర్పే పాఠాలు. చీమకు 6 కాళ్ళు ఉంటాయి. అంత చిన్న చీమకు 6 కాళ్ళు ఎందుకండి అసలేని? 6 కాళ్ళు. ఎటువంటి ఆహారాన్ని తోసుకుని వెళ్తుంది, నెట్టుకుని వెళ్తుంది. తన బరువు కంటే ఎన్నో రెట్లు గొప్పది, పెద్దదైన ఆ యొక్క ఆహారం నెట్టుకుని వెళ్తుంది. అది చూసారా? కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నాను ప్రియమైనటువంటి సహోదరి. యేసయ్యని జ్ఞాపకం చేసుకోండి, యేసయ్యని హత్తుకోండి.
యేసయ్య నీ సమస్యకి పరిష్కారం ముందే నిర్ణయం చేశాడు. నీ సమస్య కంటే పరిష్కారం ముందే సిద్ధపాటు చేశాడు. హల్లెలూయా. బెస్ట్ ఎగ్జాంపుల్, 7 సంవత్సరాల కరువు కంటే 7 సంవత్సరాల సమృద్ధి ముందు ఐగుప్తు దేశంలో యూసఫ్ టైంలో. థ్యాంక్ యూ జీసస్. ఈ సత్యం తెలిసిన రోజున అద్భుతమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. ఆర్థికపరమైన విజయం సాధించాలనుకుంటున్నాను, ఆర్థికపరమైన సమస్య నుంచి బయటపడాలనుకుంటున్నావు, ఆర్థికపరమైన అభివృద్ధి చూడాలనుకుంటున్నావు, బ్రేక్ త్రూ చూడాలనుకుంటున్నావు. మరి ఎలాగా అంటే ఎలా? ఈ గోల్డెన్ రూల్స్ పాటించు. నెంబర్ 1 ఏంటి తెలుసా? నమ్మకత్వం, ఇంటిగ్రిటీ. నెంబర్ 2 దూరదృష్టి, విజన్. నెంబర్ 3 కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. కృతజ్ఞత, గ్రాటిట్యూడ్, ఇంటిగ్రిటీ, విజన్, గ్రాటిట్యూడ్. ఈ 3 గోల్డెన్ రూల్స్ బైబిల్ ఇచ్చేటువంటి గోల్డెన్ రూల్స్. హల్లెలూయా. బైబిల్ ఇచ్చేటువంటి ఈ యొక్క 3 గోల్డెన్ రూల్స్ నువ్వు పాటించినట్లయితే అద్భుతాలు నువ్వు చూడగలుగుతావు ప్రియులారా. కృతజ్ఞత, మన సంపాదన అంతా కూడా దేవుడిచ్చిన శక్తి వల్లనే కలిగిందని చెప్పి గుర్తుంచుకోవాలి. ఈరోజు నీ సంపాదన లక్షల్లో కోట్లలో ఎక్కడున్నా ఎంతున్నా ఏ విధంగా ఉన్నా సరే ఇది దేవుడిచ్చిందే, ఇది దేవుని ద్వారా వచ్చిందే. ఆమేన్. నేను కష్టపడితే వచ్చింది. ఎస్, నువ్వు కష్టపడుతున్నావేమో, ఆ కష్టపడతాను కూడా సామర్థ్యం ఇచ్చేవాడు దేవుడే, శక్తినిచ్చేవాడు దేవుడే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 8:18 నీ దేవుడని యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను, ఏలయనగా ఆస్తి సంపాదించుకున్నటకు శక్తినిచ్చేవాడు ఆయనే. చూసారా? నువ్వు ఆస్తి సంపాదించుకోవాలన్నా, ఏది సంపాదించుకోవాలన్నా శక్తినిచ్చేవాడు ఆయనే. ఆ శక్తి నీదనుకుంటున్నారు, ఆయన ఇచ్చిన శక్తి అది. కాబట్టి కృతజ్ఞత. ఏ విషయంలోనైనా సరే నువ్వు సాధించావంటే అది నీది కాదు, దేవుడిచ్చిన శక్తి నీలో పనిచేసి నిన్ను శక్తివంతునిగా చేసి నీకు సామర్థ్యం ఇచ్చి నీకు మరి గొప్ప కార్యం చేసి నేను నడిపిస్తున్నటువంటిది ఏంటంటే దేవుని కృప. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి కృప లేనిది మనం ఏమీ చేయలేం, ఏమి సాధించలేం, ఏం పొందుకోలేం. హల్లెలూయా. వింటున్నారా? అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రియులరా, బైబిల్ ఇచ్చేటువంటి ఈ యొక్క 3 గోల్డెన్ రూల్స్లో నెంబర్ 1 నమ్మకత్వం, నెంబర్ 2 దూరదృష్టి, నెంబర్ 3 కృతజ్ఞత. ఈ 3 నువ్వు పాటించినప్పుడు, కృతజ్ఞత అంటే ఏది? కృతజ్ఞత అంటే ఇది మనం గమనించాలి. ద్వితీయోపదేశకాండం 8:18 మన సంపాదన అంతా దేవుడిచ్చిందే అని చెప్పి, ఆయన ఇచ్చిన శక్తి వల్లనే కలిగింది అని చెప్పి మనం ఎప్పుడైతే గుర్తుంచుకుంటామో, నీ దేవుడని యెహోవాను జ్ఞాపకం చేసుకునుము. ఎందుకు తెలుసా? ఆస్తి సంపాదించుకోవడానికి శక్తినిచ్చేవాడు ఆయనే, ఆస్తి సంపాదించుకోవడానికి శక్తినిచ్చేవాడు ఆయనే, ఐశ్వర్యవంతుడానికి శక్తినిచ్చేవాడు ఆయనే, అభివృద్ధి చెందడానికి శక్తినిచ్చేవాడు ఆయనే, నీ జీవితంలో బాగుపడడానికి శక్తినిచ్చేవాడు ఆయనే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. నువ్వు ఆశీర్వదించబడడం దేవుని యొక్క ఉద్దేశం, నువ్వు అభివృద్ధి చెందడం దేవుని యొక్క ఉద్దేశం, అనేక మందికి దీవెనకరంగా ఉండడం దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కపటం లేనటువంటి వ్యాపార లాభాలు, కస్టమర్లను మోసం చేసి లాభాలు గడించడం తాత్కాలికమే. కానీ ఎందుకు దేవుడు చూడలేదేంటి, వాళ్ళంత మోసం చేస్తున్నారు అనుకుంటున్నారేమో. నమ్మకత్వం, నమ్మకత్వం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కస్టమర్ల మనసును గెలుచుకొని నీతితో చేసి అలా సంపాదించే లాభం దీర్ఘకాలికం ఉంటుంది. హల్లెలూయా. కస్టమర్ల యొక్క నమ్మకత్వాన్ని గెలుచుకోవాలి నువ్వు. న్యాయమైన లాభాలు సంపాదించడమే దీర్ఘకాలిక వ్యాపార మరి వృద్ధికి రహస్యం అన్నమాట. నీ జీవితం అభివృద్ధి చెందాలంటే నమ్మకత్వం, నిజాయితీగా సంపాదించాలి. అది నీకు దీర్ఘకాలంలో ఉపయోగపడుతుంది. హల్లెలూయా. సామెతల 16:8 అన్యాయంగా వచ్చిన గొప్ప ఆదాయం కంటే న్యాయంగా వచ్చిన కొంచెమే శ్రేష్టము. అన్యాయంగా లావైన బోధకాల కంటే సన్నని ఆరోగ్యవంతమైన సన్నని కాలే మేలు కదా. ఆరోగ్యవంతమైన కాలు సన్నగా చిన్నగా ఉంటుంది, కానీ పైలేరియా వచ్చింది, బోధకాలు వచ్చిన కాలు ఇంతలా ఉంటుంది. సంతోషపెడతారా? ఉపయోగం లేదు, అది ఇంకా భారం. కాబట్టి నిజాయితీగా నమ్మకత్వంగా ఉండాలి. నెంబర్ 2 నమ్మకత్వం.
హల్లెలూయా. కాబట్టి ఇద్దరు పార్ట్నర్స్ వ్యాపారం చేస్తున్నప్పుడు చాలా మోసం జరిగిపోతున్నది. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? ఆ భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో భాగస్వాములు అయ్యేటప్పుడు ఇద్దరి ఆలోచనలు, విలువలు ఒకేలా ఉండాలి. నైతికమైన విలువలు లేని వారితో వ్యాపారం చేయొద్దు కలిసి. అలా చేయడం వల్ల ఆర్థికంగా, వ్యక్తిగతంగా నష్టపోయే ప్రమాదం ఉంది. 2 కొరింథీ 6:14 చూసినట్లయితే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి అవినీతితో మీ ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి సొత్తు. చూసారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నమ్మకత్వం, నిజాయితీ ఇవి లేకుండా నువ్వు ఎంత వ్యాపారం చేసినా, ఏ వ్యాపారం చేసినా ఎప్పటికీ దేవుని సహాయం లేకుండా నువ్వు ముందుకెళ్తున్నావు కాబట్టి అభివృద్ధి చెందలేవు. లంచగొండితనం అనేటువంటిది అస్సలు పనిచేయదు ప్రియులారా. ప్రభుత్వాన్ని కట్టవలసిన పన్నులు, ట్యాక్సెస్ సకాలంలో కట్టాలని, అందులో మోసం చేయకూడదని చెప్పి బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అలాగే లంచాలు తీసుకోవడం మన యొక్క బుద్ధిని చెరిపేస్తుంది అన్నమాట, హెచ్చరిక చేస్తుంది బైబిల్ గ్రంథం. మత్తయి సువార్త 22:27లో కైసరునికి దేవునికి చెల్లించుడే. కైసరు అంటే గవర్నమెంట్, ట్యాక్స్ ఖచ్చితంగా చెల్లించాలి. ప్రసంగి 7:7లో లంచము ఇచ్చుట వలన జ్ఞాని వెర్రివాడగును, లంచము పుచ్చుకొనుట వలన హృదయము చెడిపోవును. జ్ఞాని వెర్రివాడైపోతాడో. జాగ్రత్త నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. దేవుడు నిన్ను దీవిస్తాడు ఖచ్చితంగాను. దేవుడు ఇచ్చినటువంటి దాన్ని నువ్వు కాపాడుకోవడం నేర్చుకోవాలి. ఇల్లు కట్టడం గొప్ప కాదు, ఇల్లుని మెయింటైన్ చేయటం. నాకు మా నాన్నగారు 7వ తరగతిలో ఒక సైకిల్ ఇచ్చారు, 6th క్లాస్లో అనుకుంటా. ఇచ్చినప్పుడు చాలా పాత సైకిలే, కానీ దాన్ని ఏం చేశానంటే మంచిగా పెయింట్ వేయించి, కొత్తగా అన్ని పార్ట్స్ వేయించి, కష్టపడి పనిచేసి రోడ్డు మీద సైకిల్ వెళ్తున్న అందరూ దాని వైపు చూసేవారు, ఆశ్చర్యపోయేవారు. ఓల్డ్ సైకిల్ గోల్డ్లా చేశాను నేను దాన్ని. దేవుడు నీకు ఇచ్చిందని నువ్వు కాపాడుకోవడం నేర్చుకోవాలి, మెయింటైన్ చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మెయింటెనెన్స్ ఆఫ్ అసెట్స్, ఆస్తిని కాపాడుకోవడం నేర్చుకోవాలి. కేవలం సంపాదించడం మాత్రమే కాదు, కానీ మనకున్న ఆస్తులను, వ్యాపారాలను జాగ్రత్తగా చూసుకోవడం, వాటి స్థితిగతులను గమనించడం ఆర్థిక అభివృద్ధికి ముఖ్యం అన్నమాట. నువ్వు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనుకుంటూ ఉన్నావు. సామెతలు 27:23లో నీ గొర్రెల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల మీద మనసుంచుము, ఐశ్వర్యం నిరంతరం ఉండదు కదా. ఆధునిక కాలంలో దీని యొక్క అర్థం మీ ఇన్వెస్ట్మెంట్స్, వ్యాపార ఖాతాలు నిరంతరం పర్యవేక్షించుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రియులరా, మీరు బైబిల్ గ్రంథం అంతా ధ్యానం చేసినట్లయితే ఆర్థికపరమైన విషయాల గురించి బైబిల్లో ఉందా? ఖచ్చితంగాను. బైబిల్లో ఆర్థికపరమైన అభివృద్ధి, ఐశ్వర్యం, అలాగే మరి ఆ వనరులు నిర్వహించడం గురించి కూడా ఎంతో లోతైనటువంటి ప్రాక్టికల్మైన సూత్రాలు ఉన్నాయి. ఈ విషయాలు మరి వ్యక్తిగత క్రమశిక్షణని, కుటుంబ ఆర్థిక భద్రతకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నాయి. బైబిల్ చదివినట్లయితే ఆ విధమైనటువంటి భద్రత కలిగి, క్షేమం కలిగి ముందుకెళ్ళగలుగుతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం కంటికి కనిపించిన నష్టాల నుంచి రక్షణ అంటే, మనం ఎంత సంపాదించినా కానీ లీకేజీలు, ఎంతో సంపాదిస్తాం, ఎంతో కష్టపడతాం, కానీ చూసినట్లయితే నష్టం అవుతుంది. అనవసరమైన ఖర్చులు, దుర్వ్యసనాలు, తప్పుడు నిర్ణయాలు ఉంటే ఆ డబ్బులు ఏమవుతాయి తెలుసా? నిలవు. దీనిని బైబిల్ ఏమంటుందంటే చిల్లుల సంచితో పోల్చిందనమాట. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వనప్పుడు ఇలాంటి నష్టాలు జరుగుతాయని చెప్పి బైబిల్ చెప్తుంది. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. సంపాదన మీదకి వెళ్ళిపోతుంది అంతా కూడా. అంత సంపాదన గురించి ఆలోచన చేస్తూ ఉంటుంటాం. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు అద్భుతమైన ఫలితాలను స్వతంత్రించుకోగలుగుతావు. 1వ కీర్తనలో ఉంటుందన్నమాట, దేవారాత్రం యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు చేసేదంతా సఫలమవుతుంది. ఆమేన్. నీటి కాలవల ఎవరు నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. నువ్వు ఫలిస్తావు, నువ్వు విస్తరిస్తావు, నువ్వు అభివృద్ధి చెందుతావు, అనేక మందికి దీవెనకరంగా ఉంటావు. దేవుని యొక్క ఉద్దేశం దీవించబడటం, దేవుని యొక్క ఉద్దేశం అభివృద్ధి చెందటం, దేవుని యొక్క ఉద్దేశం ఆశ్రయించబడటం అంతా సఫలం, విఫలం కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాకుండా ఉండటం కాదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా గర్భం ధరించకుండా ఉండటం కాదు,
ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యాపారంలో దిగజారిపోవటం కాదు, అభివృద్ధి చెందడం దేవుని యొక్క ఉద్దేశం. బ్రదర్, మీరు చెప్పేది బాగానే ఉంది, ఎందుకు మరి మా జీవితంలో ఈ సమస్యలో ఉన్నాం, ఈ లోతుల్లో ఉన్నాం, ఈ బంధకాల్లో ఉన్నాం? ఈ 3 రూల్స్ మీరు పాటిస్తూ ఉన్నారా నా ప్రియులరా? ఈ యొక్క మరి పాటించగలుగుతున్నారా? లేకపోతే ఇదే అనుభవిస్తున్నారా? కంటికి కనిపించిన నష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారా? ఎంత సంపాదించినా కూడా లీకులు, చిల్లి సంచులు వేసినటువంటి సంపాదనలకు అయిపోతూ ఉందా? దేవునికి ప్రథమ స్థానం ఇవ్వనప్పుడు ఇలాంటి నష్టాలు జరుగుతాయని బైబిల్ చెప్తుంది. హగ్గై 1:6లో మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండును, కూలివాడు కూలి సంపాదించి దాన్ని చిల్లి సంచులో వేసినట్టయిను. ఎంత సంపాదించినా, ఎంత విస్తారంగా సంపాదించినా, ఏది చేసినా కొంచెమే కొంచెమే కొంచెమే, అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు. ఫలింపు లేదు. ఎందుకని అంటారు? ఫలించలేకపోతున్నాం, అభివృద్ధి చెందలేకపోతున్నాం, ఏం చేసినా కూడా నష్టమే అంటున్నారు చాలామంది. నో, దేవుని ఉద్దేశం కాదు అది అన్న. మరి మేము అక్కడే ఉన్నాం అంటే ఏం చేయాలి? దేవుని ఉద్దేశంలోకి రండి, దేవుని చిత్తంలోకి రండి, దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. హల్లెలూయా. దేవుని కనపరచండి. కాబట్టి ఇక్కడ 3 గోల్డెన్ రూల్స్ ఆర్థికపరమైన విషయాల్లో బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. నెంబర్ 1 నమ్మకత్వం, నెంబర్ 2 దూరదృష్టి, నెంబర్ 3 కృతజ్ఞత. ఇంటిగ్రిటీ, విజన్, గ్రాటిట్యూడ్. ఈ 3 నువ్వు ఖచ్చితంగా పాటించినట్లయితే ఖచ్చితంగా ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, అనేక మందికి దీవెనకరంగా ఉండటావు. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ఆమెన్.